प्राणेन जातानि जीवन्ते तद्विज्ञाय पुनरेव वरुणं विदरमुपददानाम् अपमृत्यार्थाय वैनतेय प्रसीदवो श्रीमन्त्राभ्य कुसुमाञ्जनतीरे गरुडमुद्रामृतस्य अप्रदानाय योजना मञ्जलतो शुभा లోకమంతా బాగుండాలి. ఉత్సవం ఎందుకు చేసుకుంటాం? సకల లోకాలు బాగుండాలి, చక్కటి పాడి పంటలు ఏర్పడాలి, అందరూ చక్కటి ఆరోగ్యంగా ఉండాలి, అంతా మంచి మనస్సులు కలిగి ఉండాలి అని ఆ భేరీ తాడన్ అంటే స్వామి యొక్క ఉత్సవ ప్రయోజనం ఏంటో దాన్ని మనం జరుపుకుంటున్నాం. దానికి మనం ఆ ఉత్సవం వల్ల మన లోకానికి కలగాల్సినటువంటి ప్రయోజనం ఏంటో దాన్ని ప్రకటిస్తూ భేరీ తాడనాన్ని ఇప్పటిదాకా మనం చేసుకున్నాం. దాని తర్వాత స్వామి మనందరినీ అనుగ్రహించడానికి ఈ పూట దేవతాహ్వాన సమయంలో శేషవాహనం పైన ఆయన చేరి ఉన్నాడు వైకుంఠనాథుడిగా. ఆ స్వామి యొక్క వాహన సేవతో మనం ఇక్కడ పూర్ణాహుతి చేసుకొని ఇక్కడ నుంచి స్వామిని ఒకసారి మందస నగర వీధులు అంటే ఒక్కొక్కసారి మనం ఊళ్ళో దాకా వెళతాం, ఒక్కొక్కసారి మనకి ఈ ఆలయం బయటికి చేర్చి ఒకసారి ఆయన ఊరంతా తన అనుగ్రహాన్ని ప్రసరింపజేసేట్టుగా ఆలయపు ద్వారం బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ స్వామిని